బాల్య దినములు యందు సృష్టికర్తను స్మరణకు తే. బాల్య దశలో ఉన్నప్పుడు దేవుడి గురించి చెప్పు. దేవుడి గురించి చెప్తావా నువ్వు? చెప్పావు. పసివాని దశ నుండి భూచి అన్నం తిని ఏమంటారు చెప్పండి? వాడు తినకపోతే దేవుడి పేరు చెప్పినా వీడి భయపడ్డని, వీళ్ళ బాబుచి పేరు చెప్పినా వీడికి భయం లేదని, అదిగో దెయ్యం అంటావు. దెయ్యం గురించి పసివాని దశలోనే చెప్పిన నీవు, వాడికి అప్పటికి ఏమీ తెలియదు కనుక నువ్వేదో ఓవర్ యాక్టింగ్, నువ్వు దెయ్యం ముఖంతో ఉంటావు కనుక ఆడు ఆశ్చర్యపోతాడు. అది అసలు విషయం. దెయ్యం అన్నప్పుడు అందంగా దెయ్యం అంటారేటి? నీ ముఖం చూడగానే అప్పుడు వాడికి ఇదేట్రా బాబు ఎప్పుడు లేదు మా అమ్మ ఇలా ముఖం పెట్టింది, అయితే ఇదే దెయ్యం అనుకొని ఆడు కూడా ముఖ కవలికలు మారుస్తాడు. నువ్వు నేర్పించవలసింది నీ పిల్లలకు బాల్య దినముల యందు సృష్టికర్తను స్మరణకు తీసుకురమ్మని దేవుడు చెప్పాడు అంటే దేవుని గురించి చెప్పే దశ ఉంది, అది బాల్య దశ. ఆ బాల్య దశలో నువ్వు నీ సృష్టికర్తను స్మరణకు తీసుకుని రా. దేవుడి గురించి చెప్పు. దేవుడి గురించి చెప్పి, ఆ దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో చెప్పి, నువ్వు ఎందుకు బ్రతకాలో చెప్పి, నువ్వు ఎలా బ్రతకాలో నేర్పించి, చచ్చిపోయినంత వరకు అతను ఏం చేయాలో అన్నది దేవుడు బైబిల్లో రాయించాడు అన్న సంగతి నువ్వు గాని నీ పిల్లలకు నువ్వు బోధించగలిగితే, ఈ రోజు జనారణ్యంలో క్రూర మృగంగా నీ కొడుకు మారడండి, మారడు.